హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సేఫ్ స్టడీ. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఈ వీడియోలో జాబ్ క్వాలిఫికేషన్ ఏంటి, జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, శాలరీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. సో ఎంత వస్తే క్వాలిఫై అవుతారు అనేది కూడా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా డిప్లొమా బేస్ పైన ఉంటుందండి, డిప్లొమా స్టూడెంట్స్కి మాత్రమే. అండ్ ఈ జాబ్ వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇవి వచ్చేసి ఇందులో వేకెన్సీస్ అండి, మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్లో, ఈడబ్ల్యూఎస్లో, ఓబీసీలో, ఎస్సీ ఎస్టీ అలానే పీడబ్ల్యూడి వాళ్ళకి ఉన్న వేకెన్సీస్ ఇవి. సో ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ అలానే ఓబీసీ వాళ్ళకైతే 55% మార్క్స్ వచ్చి ఉండాలండి. సో ఈ శాలరీ వచ్చేసి 19,000 ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. అండ్ అలానే ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో 30 ఇయర్స్ ఎవరైనా డిప్లొమా చేసున్న మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో బిలో 30 ఇయర్స్ ఉండుంటే ఈ ఫామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఫామ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th డిసెంబర్ దాకా ఉందండి. సో 8th డిసెంబర్ లోపు అప్లై చేసుకోవాలి. అండ్ దీన్ని అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుందండి, ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాలి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసి డాక్యుమెంట్లా చేసి సెల్ఫ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మీ డిప్లొమా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, దాన్ని ఒక డాక్యుమెంట్లా చేయాల్సి ఉంటుంది. సో జిరాక్స్ పేపర్స్ని అలా డాక్యుమెంట్లా చేసి దానిపైన మీ సైన్ పెట్టాలి. సో సైన్ పెట్టి ఈ అడ్రస్కి పోస్ట్ చేయాలండి. సో మీ కొరియర్ 14th డిసెంబర్ లోపు వాళ్ళకి వెళ్ళిపోవాలి, వాళ్ళకి చేరాలి. సో కొరియర్ కొంచెం డిలే అవుతుంది కాబట్టి కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి కొరియర్ కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిలే అవుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తొందరగా అప్లై చేసుకోండి. అండ్ నో ఫీజ్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ దీని సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ వాళ్ళు డిప్లొమాలో ఎవరికైతే మంచి స్కోర్ ఉందో అప్లికేషన్స్లో వాళ్ళు చూసుకొని, సో దాన్ని మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి మాత్రమే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదండి. సో ఒక పోస్ట్కి వచ్చేసి 25 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ 25 మెంబర్స్కి ఒక పోస్ట్కి కాంపిటీషన్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ బేసిస్ మీద ఉంటుంది ఇది కంప్లీట్గా. రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు వాళ్ళని. అండ్ రిటర్న్ టెస్ట్ బేసిస్ మీద మొత్తం సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుందండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ వచ్చేసి రాయ్బరేలీలో ఉంటుంది, రాయ్బరేలీ ప్లాంట్లో. సో ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, రిటర్న్ టెస్ట్ అక్కడ ఉంటుందండి. సో ఇది వీడియో గురించి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి, కానీ ఎగ్జామ్ అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. సో ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేఫ్ స్టడీ. థ్యాంక్ యూ.